Hello guys, welcome to the channel. Guys, first of all, thank you for watching this video. Guys, ఈ వీడియోలోని వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా ఇండస్ట్రీలో వెబ్ డెవలప్మెంట్ మీద యావరేజ్ సాలరీస్ ఎలా ఉన్నాయి, మనం కంప్లీట్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వెబ్ డెవలప్మెంట్ మీద ఎన్ని రకాలుగా మనం మనీ ఎర్న్ చేయొచ్చు, అండ్ ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి రిక్వైర్డ్ రిసోర్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ రిసోర్స్ని యూజ్ చేసుకొని వెబ్ డెవలప్మెంట్కి కావాల్సిన స్కిల్స్ కూడా మనం అయితే ఈజీగా అండ్ సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు గైస్. సో గైస్, వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ రోడ్ మ్యాప్లోకి వెళ్ళే ముందు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేయొచ్చు గైస్. ఈ వెబ్ డెవలప్మెంట్లో మనకి ఓన్లీ 3 థింగ్స్ ఉంటాయి గైస్: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్. ఈ 3 ఎలిమెంట్స్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, మనం ఒక వాట్సాప్ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే వాట్సాప్లో మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకి లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి గైస్. ప్రొఫైల్ ఇమేజ్ ఉంటుంది, అండ్ సర్చ్ ఐకాన్స్ ఉంటాయి, చాలా ఐకాన్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, అండ్ కిందన నావిగేషన్ బార్స్ ఉంటాయి. సో ఏవైతే మనం ఫ్రంట్ ఎండ్లో మనం చూస్తున్నామో దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటారు గైస్. ఓకే, అండ్ బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే మీరు ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నారు, లేకపోతే ఒక వీడియో సెండ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఈ సెండ్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆ మెసేజ్ ఆర్ వీడియో అవతల వాళ్ళకి కూడా కనిపిస్తుంది గైస్. అంటే వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు. వాళ్ళు చూసారా లేదో మీరు కూడా ఇక్కడ బ్లూ టిక్ ఆర్ డబల్ టిక్తోనే మీరు తెలుసుకోగలుగుతున్నారు. సో ఈ ప్రాసెస్ మొత్తం మనం బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకొని చేస్తాం గైస్. నౌ డేటాబేసెస్. సో వాట్సాప్లోనే మనం మెసేజెస్ సెండ్ చేస్తున్నాం, వీడియోస్ అండ్ ఆడియో అండ్ డాక్యుమెంట్స్ సెండ్ చేస్తాం. ఓకే, సో ఏవైతే మనం సెండ్ చేస్తున్నామో ఈ డేటాని మొత్తం ఎక్కడైతే స్టోర్ చేస్తామో దాన్నే డేటాబేసెస్ అంటారు గైస్. ఓకే, ఇప్పుడు మీకు వెబ్ డెవలప్మెంట్ అంటే ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం రోడ్ మ్యాప్లోకి అయితే వెళ్దాం గైస్. సో గైస్, రోడ్ మ్యాప్లో స్టెప్ 1 వచ్చేసి ఫ్రంట్ ఎండ్ గైస్. ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడానికి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే గైస్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో వీటిని కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా మనం యూజ్ చేస్తామో మీకైతే చెప్తాను గైస్. ఓకే, ఫస్ట్ HTML గైస్. HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML యూజ్ చేసుకొని ఒక వెబ్సైట్స్కి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది మనం అయితే తీసుకురావచ్చు గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే మనం ఒక ఇల్లుని స్టార్ట్ చేసే ముందు మనం బేస్మెంట్ వేస్తాం, వాల్స్ క్రియేట్ చేస్తాం, స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేసిన తర్వాత ఒక ఇంటికి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకైతే కనిపిస్తుంది గైస్. ఓకే, ఇలాంటి ఒక వెబ్సైట్కి బేసిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి మనం HTML అయితే యూజ్ చేస్తాం. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి CSS గైస్. CSS స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఈ CSS యూజ్ చేసుకొని ఏదైతే మనం ఒక బేసిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేసామో HTMLతో దానికి స్టైల్స్ యాడ్ చేయొచ్చు, కలర్స్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ యాడ్ చేసి ఆ వెబ్సైట్స్ని అందంగా అయితే తయారు చేయొచ్చు గైస్. ఓకే, మనం తీసుకున్న ఎగ్జాంపుల్లోనే ఈ CSS ఎలా అప్లై అవుతుంది అంటే మనం ఒక ఇల్లుని అయితే ఒక బేసిక్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేస్తాం కదా, దానికి ప్లాస్టింగ్ వేస్తాం, తర్వాత కలర్స్ యాడ్ చేస్తాం, పుట్టి, సీలింగ్ ఇలాంటివన్నీ పెట్టిన తర్వాత ఆ ఇల్లు అనేది అందంగా కనిపిస్తుంది గైస్. ఓకే, అలాగే ఈ CSS అప్లై చేసిన తర్వాత HTML కోడ్ మీద ఆ వెబ్సైట్ కూడా అందంగా కనిపిస్తుంది గైస్. సో గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్ గైస్. ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్స్లో ఫంక్షనల్ వర్క్స్ అనేది మనం అయితే చేయొచ్చు గైస్. సో మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం ఒక ఇల్లు కట్టిన తర్వాత దానికి ప్లంబింగ్ వర్క్ చేస్తాం, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాం. ఇక్కడ మనం ఒక దగ్గర ఒక స్విచ్ క్లిక్ చేస్తే బల్బ్ అనేది వెలుగుతుంది గైస్. ఇక్కడ వేరే స్విచ్ క్లిక్ చేస్తే ఫ్యాన్ అనేది ఆఫ్ అవుతుంది, అది ఆన్ అవుతుంది. సో ఇలాగే వెబ్సైట్స్లో కూడా ఇలాంటి ఫంక్షనల్ వర్క్స్ జరగడానికి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం అయితే ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు గైస్. సో ఇప్పుడు మీకు ఒక ఫ్రంట్ ఎండ్ మీద బేసిక్ అవగాహన అయితే వచ్చింది కదా. సో వీటికి రిలేటెడ్ రిసోర్సెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరైతే ఈ టెక్నాలజీస్ అయితే నేర్చుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఓకే, సో గైస్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. సో ఇది మరికొందరికి ఈ వీడియో అయితే ప్రమోట్ అయితే అవుతుంది. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నౌ స్టెప్ 2 గైస్. స్టెప్ 2లో ప్రాజెక్ట్స్. మనం డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ నేర్చుకోవడానికి వెళ్ళిపోకూడదు గైస్. ఫస్ట్ మనం ఏవైతే స్కిల్స్ మనం నేర్చుకున్నామో HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్, వాటిని బేస్ చేసుకుని మనం కొన్ని క్లాన్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేయాలి గైస్. ఓకే, క్లాన్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ మనం రీబిల్డ్ చేయాలి. ఇన్స్టాగ్రామ్, అమెజాన్ ఇలాంటి చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి కదా. ఈ వెబ్సైట్స్ క్లాన్ ప్రాజెక్ట్ వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉంటాయి. కొన్ని క్లాన్ ప్రాజెక్ట్ వీడియోస్ మీరు చూసి ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ చూసి మీరు క్లాన్ ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ క్లాన్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు, కానీ రియల్ టైం వర్క్లోని ఎలాంటి ఇష్యూస్ మీకు వస్తాయి మనం వర్క్ చేస్తున్నప్పుడు అలాంటివన్నీ మీరు
ఈ క్లాన్ ప్రాజెక్ట్స్ చేసే టైంలోనే మీరైతే తెలుసుకుంటారు గైస్. సో మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చినట్టు మీకైతే ఉంటుంది. సో దాని తర్వాత సో ఏదైతే క్లాన్ ప్రాజెక్ట్స్ మీరు చేశారో ఆ క్లాన్ ప్రాజెక్ట్స్ని మీరు పోర్ట్ఫోలియో మీరు రెజ్యూమేలో కూడా యాడ్ చేసుకుంటారు. సో దట్ విల్ గివ్ యూ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్స్ గైస్. మీరు బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్ వర్క్స్ అయితే నేర్చుకోండి గైస్ ఈ క్లాన్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్ వర్క్లోని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్లోని ఆల్రెడీ CSS HTML కోడ్ అయితే రాసి ఉంటుంది. సో ఈ HTML CSS కోడ్ కంప్లీట్గా రాయకుండా ఈ ఫంక్షన్స్ యూస్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు గైస్. కానీ ఎలా అని చెప్పి HTML CSS నేర్చుకోవడం అయితే మానేవద్దు. సో ఆ ఫంక్షన్స్లో ఉన్న బ్యాక్ ఎండ్ కోడ్ మీకు అర్థం అవ్వాలంటే, దాని ఫంక్షనాలిటీ మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు HTML CSS మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఈ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ అనేది ఎఫెక్టివ్గా యూస్ చేసుకోగలుగుతారు. సో గైస్ స్టెప్ 3లో మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం గైస్. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ వచ్చేసి Node.js, Django, Java and PHP and so many etc. ఓకే. సో హియర్ Node.js అనేది లైబ్రరీ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఇన్ కేస్ మీరు బిగినర్ అయ్యి ఉంటే, ఇప్పుడే మీరు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తుంటే Node.js బ్యాక్ ఎండ్ టెక్నాలజీగా నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయండి గైస్. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫ్రంట్ ఎండ్లో జావాస్క్రిప్ట్ నేర్చుకున్నారు కాబట్టి సో ఆ సింటాక్స్ ఈ సింటాక్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఓకే, అందుకే మిమ్మల్ని Node.jsతో బ్యాక్ ఎండ్ వర్క్ స్టార్ట్ చేయమని నేనైతే రికమెండ్ చేస్తున్నాను. తర్వాత Django అనేది వన్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్స్ ఆఫ్ పైథాన్. దీన్ని యూస్ చేసుకుని కూడా మనం బ్యాక్ ఎండ్ అయితే చేయొచ్చు. Django సింటాక్స్ కూడా చాలా ఈజీగా అండ్ యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. మీరు Djangoతో కూడా మీరు బ్యాక్ ఎండ్ వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Java and PHP. మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత బ్యాక్ ఎండ్లో తర్వాత మీరు Java and PHP లాంగ్వేజెస్లోకి అయితే మీరైతే వెళ్ళొచ్చు. కంపారిటివ్లీ కొంచెం సింటాక్స్ అనేది కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. లేదు మీరు నేర్చుకుంటున్నారంటే మీరు Java PHPలో కూడా మీరు బ్యాక్ ఎండ్ వర్క్ అనేది మీరైతే చేయొచ్చు గైస్. సో గైస్ మనం బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్స్ అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి డేటాబేసెస్ గైస్. డేటాబేసెస్లో మనకి చాలా ఉంటాయి. సో నేను ఇక్కడ మీకు కొన్ని అయితే చూపిస్తున్నాను. అదే SQL అండ్ MongoDB. సో గైస్ SQL అనేది స్ట్రక్చర్డ్ డేటాబేస్, MongoDB అనేది అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్. స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటే ఏంటంటే ఏదైతే డేటా టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అవుతుందో దాన్ని స్ట్రక్చర్డ్ డేటాబేస్ అంటారు గైస్. ఓకే, సో ఈ SQL అనేది డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది గైస్. టేబుల్స్లో మనకి ఏముంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్లో తీసుకున్నట్లయితే ఎక్సెల్లో మనం డేటా ఎలా ఎంటర్ చేస్తాం, టేబుల్స్ అండ్ కాలమ్స్లో ఎంటర్ చేస్తాం కదా. సో SQLలో కూడా డేటా అలానే స్టోర్ అవుతుంది. సో MongoDBలోని డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది గైస్, టెక్స్ట్ ఫార్మేట్లో అయితే స్టోర్ అవుతుంది. సో అందుకే MongoDBని అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ అయితే మనం అయితే అంటాం గైస్. ఓకే, సో మీ డేటాబేసెస్ కూడా అర్థమయ్యాయి కదా. మీరు Node.jsని బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కింద యూస్ చేస్తే మీరు MongoDBని డేటాబేస్ కింద అయితే యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు Djangoని బ్యాక్ ఎండ్ టెక్నాలజీ కింద యూస్ చేస్తే మీరు SQLని డేటాబేస్ కింద అయితే యూస్ చేయొచ్చు గైస్. స్టెప్ 4. ఓకే, మీరు టెక్నికల్ స్కిల్స్, మీరు వెబ్ డెవలప్మెంట్ క్రియేట్ చేయడానికి ఏదైతే స్కిల్స్ కావాలో అన్నీ నేర్చేసుకున్నారు గైస్. మనం ఈ ఎక్స్ట్రా స్కిల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి గైస్. అవే టెర్మినల్ కమాండ్స్, గిట్ వెర్షన్ కంట్రోల్, డిప్లాయ్మెంట్. సో టెర్మినల్ కమాండ్స్ అంటే ఏంటంటే ఈ టెర్మినల్ కమాండ్స్ అనేవి ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని చేంజ్ అవుతుంటాయి. విండోస్ వేరే ఉంటుంది, లైనక్స్ వేరే ఉంటుంది, మ్యాక్ వేరే ఉంటాయి. ఓకే, ఈ టెర్మినల్ కమాండ్స్ అనేవి మనం ఒక సిస్టంలోని ఒక పర్టికులర్ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ టెర్మినల్ కమాండ్స్ అయితే మనకైతే యూజ్ అవుతాయి గైస్. తర్వాత గిట్ వెర్షన్ కంట్రోల్ అనేది మన ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి, ప్రాజెక్ట్లోని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి, యాడ్ చేయడానికి ఈ గిట్ వెర్షన్ కంట్రోల్ మనం అయితే యూజ్ చేస్తాం గైస్. ఈ గిట్ వెర్షన్ కంట్రోల్ అనేది మనం టీంతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ గిట్ వెర్షన్ కంట్రోల్ నేర్చుకోవడానికి కూడా నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ గిట్ వెర్షన్ కంట్రోల్ గురించి అయితే మీరైతే నేర్చుకోవచ్చు. తర్వాత డిప్లాయ్మెంట్. సో మీరు ఏదైతే వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేశారో అది మీ సిస్టంలోనే ఉంది, కానీ అదే వెబ్సైట్ అనేది ఎండ్ యూజర్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్ యూజ్ చేసుకోవాలి, లేకపోతే బిజినెస్ యూజర్స్ యూజ్ చేసుకోవాలి. సో దాన్ని మీరు ఈ ఏదైతే వెబ్సైట్స్ మీరు బిల్డ్ చేశారో ఆ వెబ్సైట్స్ని హోస్ట్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడమే డిప్లాయ్మెంట్ గైస్. ఎండ్ యూజర్స్కి అవైలబుల్గా చేయడాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. సో ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా మనం అయితే నేర్చుకోవాలి గైస్. ఓకే, సో ఈ టెర్మినల్ కమాండ్స్, గిట్ వెర్షన్ కంట్రోల్, డిప్లాయ్మెంట్ అనేది అంత కాంప్లెక్సిటీకి అయితే ఉండవు. సో చాలా ఈజీగా ఉంటాయి. మీరైతే యూట్యూబ్లోనైతే సెర్చ్ చేసి ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఓకే, సో గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెప్ 5లో మనం ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తాం గైస్. ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కలిపితే దాన్ని ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ అయితే అంటారు గైస్. ఓకే, ఈ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ మనం 2 or 3 ప్రాజెక్ట్స్ చేస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. మనకి రెజ్యూమ్లో పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి. మనం ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చినట్టు మనకి
అవుతుంది గైస్. ఓకే, సో ఈ 3 ప్రాజెక్ట్స్ వన్ హై కాంప్లెక్సిటీ, వన్ మీడియం, వన్ లో కాంప్లెక్సిటీ ప్రాజెక్ట్స్ అయితే చేయండి. సో ఈ ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే ఇట్ విల్ గివ్ యూ మోర్ అడ్వాంటేజ్. సో గైస్ స్టెప్ 6 వచ్చేసి అప్లై ఫర్ ఎర్నింగ్స్. ఓకే, సో మీరు టెక్నాలజీస్ అన్నీ నేర్చుకున్నారు, స్కిల్స్ అన్నీ నేర్చుకున్నారు, ప్రాజెక్ట్స్ చేస్తారు, రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నారు, ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు మీరు జాబ్స్కి డిఫరెంట్ వేస్లోని మీరైతే అప్లై చేయొచ్చు గైస్. అదే ఇంటర్న్షిప్, జాబ్స్ అండ్ ఫ్రీలాన్సింగ్. సో మనకి డిఫరెంట్ అప్లయింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, నౌకరీ అండ్ లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్. మనకు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ జాబ్ సెర్చింగ్ వెబ్సైట్స్లో మనం ఇంటర్న్షిప్ అండ్ జాబ్స్కి అయితే సెర్చ్ చేయొచ్చు. మనకు చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రీలాన్సింగ్, అప్వర్క్ అండ్ ఫైవర్, వీటిలో కూడా మన ఫ్రీలాన్సింగ్ వర్క్కి మనం అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు ఓన్లీ జాబ్స్కే కాకుండా ఇంటర్న్షిప్స్కి, ఫ్రీలాన్సింగ్ కూడా అప్లై చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఇందులో ఇంటర్న్షిప్ చేసినట్లయితే ఇంటర్న్షిప్ 2 months or 3 months అయితే ఉంటుంది. కొన్ని కంపెనీస్ స్టైఫండ్ పే చేస్తే, కొన్ని కంపెనీస్ పే చేయు. ఇన్ కేస్ స్టైఫండ్స్ పే చేసినా పే చేయకపోయినా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకోండి గైస్. అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మీ వర్క్ అక్కడ మీకు నచ్చినట్లయితే ఆ కంపెనీలోనే వాళ్ళు ఫుల్ టైం జాబ్ కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి గైస్. ఇన్ కేస్ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ మీరు ప్రొఫైల్లో యాడ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే యాడ్ అవుతుంది. సో ఈ జాబ్కి అప్లై చేసే ప్రాసెస్లోని గ్యాప్ అయితే ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మీరు ఫ్రీలాన్సింగ్లో కూడా వర్క్ గురించి అయితే సెర్చ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఈ ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల కూడా మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ని మీ ప్రొఫైల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో గైస్ తర్వాత యాడ్ ఎక్స్ట్రా అడ్వాంటేజెస్. మీరు మీ ప్రొఫైల్ని అందరికన్నా ఇంకా టాప్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. సో అందరిలో కన్నా మీరు ప్రొఫైల్ హైలైట్ అవ్వాలనుకుంటే ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే యాడ్ అవుతుంది గైస్. అవే రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్ అండ్ టైప్ స్క్రిప్ట్. సో ఇక్కడ మనం రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ జేఎస్ అనేది మనం వినే ఉంటాం. సో వీటి యూజ్ చేసుకుని మనం ఫ్రంట్ ఎండ్ని ఎఫెక్టివ్గా అండ్ ఈజీగా అయితే బిల్డ్ చేయొచ్చు. సో దాంతోపాటు టైప్ స్క్రిప్ట్ కూడా నేర్చుకోవచ్చు. టైప్ స్క్రిప్ట్ అండ్ సింటాక్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ మీరు నేర్చుకుంటే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అయితే యాడ్ అవుతుంది గైస్. సో గైస్ నేను చెప్పిన ఈ రోడ్ మ్యాప్ని కంప్లీట్గా మీరు ఫాలో అయితే డెఫినెట్లీ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మీరు జాబ్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి గైస్. సో కరెంట్ ఇండస్ట్రీలో వెబ్ డెవలప్మెంట్కి యావరేజ్ శాలరీస్ ఎలా ఉన్నాయంటే, ఫ్రంట్ ఎండ్కి 5.7 LPA, బ్యాక్ ఎండ్కి 7 LPA. ఈ శాలరీస్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే కొద్దీ పెరుగుతూ ఉంటాయి గైస్. దాంతోపాటు మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రెండు చేయగలిగితే మీ శాలరీస్ ఇంకా బాగుంటాయి గైస్. సో గైస్ నేను చెప్పిన కంప్లీట్ రోడ్ మ్యాప్ తర్వాత ఎలా అప్లై చేయాలి అండ్ మీ ప్రొఫైల్ని ఎలా హైలైట్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి నేను అనుకుంటున్నాను. సో గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొందరికి పుష్ చేస్తుంది. సో వాళ్ళు కూడా ఈ వీడియోని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను గైస్. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.